మారవా? నువ్వు మారవరా? ఆ ఊరు మీద నీ కన్ను పడితే కన్నెర్ర చేసి నీ కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ మగాడు చచ్చిపోయాడు. ఆ ఇంటి మీద నీ చేయి పడితే నీ ఇంటి గుమ్మం దాకా వచ్చి నీ మెడ పట్టుకున్న ఆ మగాడు, ఆ పౌరుషం చచ్చిపోయింది. చచ్చిపోయేలా ప్రేమగా మారాడు. ప్రేమగా మారి మీ ముందుకొచ్చాడు, నీ కళ్ళ ముందుకొచ్చాడు. అంటే నేను వెతుకుతున్న మగోడు పగోడు బాబాయ్ ఆగరా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చోళ్ళని చేసింది వీడు. మనోడు అనుకున్నారు, పగోడు వీడు. చేసుకుందాం అనుకున్నారు వీడిని. ఈ ఇంటిని తగ నరుకుదామని వచ్చాడు వీడు. నీ ప్రాణం కోసమే నేను ప్రాణాలతో పగోడి పక్కనే చేరి ధైర్యంగా ఉన్నావంటే నీది గుండె కాదురా, ఆ గుండె ధైర్యం చచ్చిపోవాలి. చెప్పు. ఆ ఊరి మీదకి, ఆ ఇంటి మీదకి వెళ్తే నీ రక్తం ఊరుకోదు కదరా మగాడా. చెప్పన్నయ్య, నిన్ను చంపి ఆ ఇంటిని, ఆ దేవగాడిని తగ నరుకుతా. పదే 10 నిమిషాలు పాత మనిషినైతే ఇంట్లో ఒక్క మగాడు కూడా మిగలడు. మా అమ్మని చంపేశారా, కానీ నేను మీ మధ్యకొచ్చి ప్రేమతో బతుకుతున్నాను. నా తండ్రిని దూరం చేసావు, నా ప్రేమను దూరం చేసావు, కానీ నేను మీకు ప్రేమతో దగ్గరయ్యాను రా. ఇంకెంతకాలం రా, నీ వల్ల ఇంకెంతమంది ఆడవాళ్ళు రా.
పగలాగాలని ప్రేమతో ఉండాలని ఊరు కోసం కుటుంబాన్ని వదిలేసి బతుకుతున్నాయన్ని చంపుతావనుకుంటారా? కత్తి వాటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడు, కానీ చివరి కత్తులే మిగులుతాయి, మనుషులు మిగలరు. వీలైతే ప్రేమిద్దాంరా, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. లేదు, నా ఒక్కడు చావుతోనే ఈ పగలాగుతాయి, కంచెలు తెగుతాయంటే లే. రేయ్, వాడు మనోడు కాదన్నావు, పగోడన్నావు, తెగ నరుకుతాడన్నావు. కానీ తన వాళ్ళు నిన్ను చంపటానికి తరుముతుంటే వాళ్ళ నుంచి నిన్నెందుకు కాపాడాడురా? తమ్ముడు, పుట్టెరిగినాక ఈ కొంపలో మనుషులను చూస్తే భయంతో పక్కకు తప్పుకున్న వాళ్లే కాని గౌరవంతో ఏ రోజైనా మనకు చేతులెత్తి నమస్కారం పెట్టిన వాళ్ళని చూసావా? కానీ శత్రువు బిడ్డయి కూడా పనిచేశాడురా. అందుకు చంపేద్దామా? పగవాడయ్యుండి మన మధ్య బ్రతుకుతున్నాడంటే ఏదో కావాలి బాబాయ్ వీడికి. అది మన ప్రాణాలు కాదు, మన ఆస్తిపాస్తులు కాదు, మన బిడ్డ కాదు, ఇంకా ఏదో కావాలి. ఇచ్చేద్దాం బాబాయ్, మనం మారి మన ప్రేమను వాడికి తిరిగిచ్చేద్దాం. శత్రు ప్రాణ కత్తి కింద ఉన్నా కూడా ప్రేమిద్దామంటున్నాడంటే ఏం గుండె రావాడిది? ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది, 10 గుండెలు బతికేస్తుంది. ఆ ఊళ్ళోనే కాదురా, ఈ ఊళ్ళో కూడా ఒక మగాడు ఉన్నాడు. ఏంటన్నది? మిమ్మల్ని కాదనుకుని 20 ఏళ్లుగా ఓ కల కోసం బతుకుతున్నాను. నువ్వే లేకపోతే అది కలగానే మిగిలిపోతుందని తెలుసుకోలేకపోయాను. ఈ పగలాగాలంటే ఒకవైపు ఆపితే రెండో వైపు అలిసిపోయి ఆగుతారనుకున్నాను. అలిసిపోతే కాదు, మనుషులు మారితే ఆగుతాయని నువ్వనుకున్నావు. మనుషుల్ని ప్రేమించలేవని నీ ప్రేమను దూరం చేశాను. నన్ను క్షమించు. నాన్న, ఏంటి మీరు? నీకోసం, నీ ప్రేమ కోసం అది 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. వెళ్ళు. సాగు చేసి 1500 ఎకరాల పొలం మీ స్వార్థానికి చేయాలా? మీరొక మాట చెప్తే అయిపోతుందని ఇక్కడ దాకా వచ్చాం. కావాలంటే మీ వాటా మీకు ఇస్తాం. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ఎవరు పంపించారో తెలుసా? ఉమన్న. చెప్పింది చేస్తే మిమ్మల్ని చంపాలన్న పగ కొంచెమైనా తగ్గుతుంది. పగలాగుతాయంటే ఆనందమే,
కానీ పేదోడి జీవితం పణంగా పెట్టి కాదు. వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇద్దాం. ఎంతో కొంత. రైతులకి డబ్బులిస్తే ఏం చేయాలో తెలియదు, నేలనేం చెయ్యాలో మాత్రమే తెలుసు. ఇంత దూరం వచ్చినట్టున్నారు, మజ్జిగ తాగి వెళ్ళండి. ఇన్నేళ్లు అన్నీ మూసుకుని కుక్కిన పేనుల్లా బతికారుగా, ఇప్పుడు కొత్తగా ఈ రోషం ఎందుకు? నువ్వు కాదన్నావన్న కబురుతో మేము ఈ ఊరు దాటితే ఈ ఊరోళ్ళంతా మీ ఇంటిళ్ళ పాతికి తద్దినం పెట్టాల్సి వస్తుంది. ఏంట్రా చంపేస్తా. చెప్పాల్సింది చెప్పారుగా, ఇక మీరు బయలుదేరచ్చు. గడపలో ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికొచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. 20 ఏళ్ల నుంచి మీ నాన్న మీదున్న గౌరవంతో తల దించుకొని బతుకుతున్నాం. ఆ కొడుకులకు ఎదురెళ్ళి సయ్యనేవాడు సరైనోడు ఎవడొస్తాడని చూస్తున్నాంరా. ఈ ఇంటి రక్తమే 6 అడుగుల పౌరుషమై వస్తుందనుకోలేదురా. ఇక్కడ జరిగిందేది ఉమ్మన్నకి తెలియకూడదు. తెలిస్తే మన ప్రాణాలు తీసేస్తాడు. మనమనుకున్నంత మెతకోడు పిరికోడు కాదన్న ఆ దేవాగాడు ఆ ఊరు జోలికొస్తే ప్రాణం ఇవ్వడానికైనా ప్రాణం తీయడానికైనా వాడు రెడీగా ఉన్నట్టున్నాడు. చంటి పిల్లలు ఆడోళ్ళని చూసి జాలి పడకుండా మొత్తాన్ని ఒక్క నలుసు కూడా మిగలకుండా నరకాలి. మొదటి చోటు నుంచే తప్పించుకోలేరన్నా. ఇంకో 10 నిమిషాల్లో వాళ్ళ చావు కేకలు వినపడతాయి.
పిలిచినప్పుడు ఫోన్ ఎత్తట్లేదు. ఏమైందిరా? అక్కడ మిస్ అయినట్టున్నారన్నా. మాకు చిక్కారు. 2 నిమిషాల్లో వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఏం జరుగుతుందిరా? ఏమైంది? చిక్కారా? ఆ దేవగాడి కుటుంబం అయిపోయిందని చెప్పు. చెప్పరా? చెప్పు. నా ఫ్యామిలీ సేఫ్. పంచరైందన్నా. రే, దాని సంగతి చూడండి రా. సరేనా? నమస్కారం అయ్యా. ఊళ్ళోకేనా? అవునయ్యా. వచ్చేసారా కొడుకు? వెళ్ళు.
నువ్వేంటి ఇక్కడ? సిటీ కటింగ్ వస్తున్నా. జస్ట్ మిస్ డూడ్. దొరికితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు నెక్స్ట్ అటాక్ మనదే కదా. వాళ్ళలో ఒక్కడు కూడా బతకడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది డూడ్. మీరు ఎప్పుడెప్పుడు అటాక్ చేస్తారని వాళ్ళు భయంతో ఉంటారు కాబట్టి ఒక 50-60 ఏళ్ళు మనం అటాక్ చేయకుండా ఉంటే వాళ్ళు అదే భయంతో బతుకుతారు కదా. ఎలా ఉంది ఐడియా? సూపర్ కదా. అన్నా! లే! అన్నా! రా! కన్ను రెప్పలు వాల్చుకుంటా చూడన్నా. కొడుకులు దేవగాడి మనుషుల పీకలు తెప్పుతున్నా. నిన్నిలా చేసి నీ కొడుకుని చంపిన అసలోళ్ళని చంపే వరకు ఈ గుంటె ఇలాగే ఉంటుందన్నా. పొద్దున్న మిర్చి అడిగలు వస్తుంటే అదే రోజు కూడా మాకేసి ఎత్తుకుపోయారంటన్నా. ఇక్కడి నుంచి ఆ ఉమాగాడి ప్రతి కదలిక నాకు తెలియాలి. ఈసారి పోలేరమ్మకు వాడి తలని బలివ్వాల్రా.